శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దసరా శరన్నవరాత్రుల్లో 3వ రోజు ఆశ్వేజ శుద్ధ తదియ సెప్టెంబర్ 24, 2025 బుధవారం రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. మనకి కాశీ పేరు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది కాశీ విశ్వేశ్వరుడు, విశాలక్ష్మి అమ్మవారు. అన్నపూర్ణాదేవి పాపాలను పటాపంచలు చేసే ఈ క్షేత్రంలో విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలిస్తే, సతీదేవి చెవిపోగుపడిన చోట శక్తిపీఠంగా మారి అమ్మవారు విశాలాక్షిదేవిగా కొలువుతీరి ఉన్నారని, అదే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్తారు. సతీదేవి విశాలాక్షి అమ్మవారిగా ఇక్కడ వెలిస్తే, కాశీ క్షేత్రంలో కొలువుతీరి ఉన్న అన్నపూర్ణాదేవి ఎవరు, ఇక్కడ ఎందుకు వెలిశారు అనే విషయాలను తెలుసుకుందాం. అన్నమును ప్రసాదించే మాతృమూర్తి అన్నపూర్ణాదేవి. ఆహారం లేనిదే జీవులకు మనుగడ లేదు. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే ఈ తల్లిని సృష్టి పోషకరాలి రూపంలో కొలుస్తారు. ఆది భిక్షువు అయిన ఈశ్వరునికి భిక్ష పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి. కావున ఈ తల్లిని స్మరించుకోవడం వలన మేధాశక్తి వృద్ధి చెందడంతో పాటు మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం, ఐశ్వర్యం, సంపద ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఒక చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టుకొని అమ్మవారు సకల జీవరాశుల ఆకలి దప్పికలను తీరుస్తారు. అమ్మవారు ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తుంది. అన్నపూర్ణాదేవిని నిత్యం కొలిచిన వారికి ఈతి బాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు ఎర్రని వర్ణంతో, గుండ్రని ముఖంతో, 3 నేత్రాలతో, 4 చేతులతో దర్శనమిస్తుంది. సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్య స్వరూపిణి అన్నపూర్ణాదేవి. పురాణాల ప్రకారం ఒకప్పుడు భూమిపై ఆహార కొరత ఏర్పడడంతో ప్రజలు ఆకలితో అలమటించేవారు. తమని ఈ సంక్షోభం నుంచి రక్షించమని, తమని ఆదుకోమని ప్రజలు పరాశక్తిని పరిపరి విధాలుగా పూజించి ప్రార్థించగా, అమ్మవారు మార్గశిర మాసం పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవి రూపాన్ని ధరించి ప్రజలందరి ఆకలిని తీర్చారు. అలాగే పరమేశ్వరుడు భిక్షపాత్ర పట్టుకొని అమ్మవారి వద్దకి వెళ్ళి ఆహారాన్ని తీసుకొని ఆకలితో ఉన్న ప్రజలకు పంచారు. అనంతరం భూమిపై ఆహారం, నీటి సంక్షోభం ముగిసింది. పిల్లల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావటం ఈ అవతారం యొక్క విశేషం. లోకంలో జీవుల ఆకలిని తీర్చడాన్ని మించినది ఏదీ లేదు అన్నది ఈ అవతారం యొక్క పరమార్థం. అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. దక్షయజ్ఞం పూర్తయిన తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మించారు. పెద్ద అయ్యాక ఈశ్వరుణ్ణి భర్తగా పొందాలని కోరుకుంటుంది. పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు. ఆ విషయం తెలుసుకొని పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడిని ఆరాధిస్తుంది. శివుని ధ్యానం నుంచి మేల్కొల్పడానికి దేవతలు మన్మధుడి సహాయం కోరుతారు. మన్మధుడు శివుడిపై పుష్పబాణం ప్రయోగిస్తాడు. ఫలితంగా శివుడు ధ్యానం చెదిరిపోయింది. ఈశ్వరుడు ఆగ్రహించి తన 3వ కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ తర్వాత ఈశ్వరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు. పార్వతీదేవికి ఏం చేయాలో తెలియదు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో ఇలా చెప్తాడు: తల్లి, పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు. కావున నీవు పవిత్ర కాశీ క్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్నలను అందుకో. సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు, భిక్ష అర్థిస్తాడు అని చెప్తాడు. నారద మహర్షి చెప్పినట్లు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చాడు. పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చెయ్యి పట్టుకుంటుంది. దానితో భోళాశంకరుడికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణాదేవి అని తెలుసుకొని ఆమెని స్వీకరించాడు. అప్పటి నుండి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు. ఇలా అన్నపూర్ణాదేవి ఆ భోళాశంకరుడికి భిక్ష వేసింది. కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా మరొక కథనం ప్రచారంలో ఉంది. ఒకసారి పరమశివుడు ప్రపంచంలో ఆహారంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా పోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు ఆకలితో అలమటించారు. ప్రజల కష్టాలను చూడలేని ఆ జగన్మాత తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్షపాత్ర పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెప్తారు.
కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే అందరి ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. ప్రజలకు ఇక్కడ ఎప్పుడు కూడా సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. ఆనాటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా నేటికి కాశీలో భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు భక్తులు. ఈ అమ్మవారిని పూజించడం వలన ధనధాన్య వృద్ధి, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతాయి. ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.